జగన్మోహన్ రెడ్డి గారి పాలన మన అందరము చూసాం. ఎంత మంచి పరిపాలన, ఒక రామరాజ్యం లాంటి పాలన ఈ రాష్ట్రంలో ఇస్తే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రాక్షస రాజ్యంలా, ఒక రావణ కాష్టంలా చేసేసిన పరిస్థితి, ఒక విధ్వంసకరమైన పాలన అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూస్తే ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసేస్తూ ఉన్నారు. కేవలం ఏడాదిలో 1,65,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అప్పులు చేయడం జరిగిందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల టైంలో ఏమన్నారు, సంపద సృష్టించేస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించారు. ఏవి సంపద, ఏది అప్పులు చేయడమే సంపద అని మేము అడుగుతూ ఉన్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి తీసుకుంటే 3,30,000 కోట్లు మాత్రమే అప్పులు చేయడం జరిగింది. కేవలం ఏడాదిలోనే అందులో సగం అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసేసిన పరిస్థితి మనం చూసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. మరి 1,65,000 కోట్లు కేవలం ఏడాదిలో చేసి కూడా ఏమైనా హామీలు నెరవేరుస్తున్నారంటే అది మనందరము చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరంగా ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కిన పరిస్థితి. ఈరోజు తీసుకుంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా, ప్రజల రక్షణ గాలికి వదిలేశారు. ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు రోజుకి 70-80 కేసులు నమోదవుతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయని. అంటే ఒక గంటకి 3-4 సంఘటనలు జరుగుతూ ఉండే దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్కొక్క సంఘటన ఎంత అమానవీయంగా మహిళల్ని అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారో వింటూ ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లగా పుట్టడమే ఏదైనా శాపమా అన్న టైపుగా అలాంటి దారుణమైన పరిస్థితుల్ని ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసిన పరిస్థితి గతంలో ఎన్నడూ మనం చూడలేదు. అలాగే అవినీతి, ఎంతసేపు కూడా అమరావతిలో అవినీతి చేద్దామన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప పరిపాలన మీద కానీ ఎక్కడా మనకి వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితులు మనకు కనిపించవు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 99.5% హామీలు నెరవేర్చారు. మొదటి ఏడాదిలో 90% హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే 12 నెలలు గడిచింది, ఏడాదిలో 90% మాట దేవుడేరు, కనీసం 9% కూడా హామీలు నెరవేర్చని పరిస్థితి ఉంది. దాని అన్నింటినీ వివరిస్తూ ఈ బుక్ రూపంలో ప్రజలకి వివరించడానికి మా పార్టీ ఈ బుక్ వేయడం జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అంటూ జరిగిన ఇష్యూస్ అన్ని విపులంగా ఇందులో వివరించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం